బాలయ్య బాబుకి ఎక్కడున్నా కూడా వినూత్నమైన క్రేజ్ అనేది ఉంటుంది. రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చేసరికి ఈ క్రేజ్ ఇప్పుడు డబుల్ అయ్యింది. కళారంగంలో 30 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న బాలకృష్ణను కేంద్రం ఆయనను పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ క్రమంలో బాలయ్యకు పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాలబాబాయ్కి హృదయపూర్వక అభినందనలు. మీరు సినిమా రంగానికి చేసిన అసమానమైన కృషి, అవిశ్రాంత ప్రజాసేవకు ఈ గుర్తింపు ఓ నిదర్శనం అని ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే, పద్మభూషణ్ అవార్డు అందుకున్న మా బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు. మీరు సమాజానికి చేసిన కృషికి ఇది నిజమైన గుర్తింపు బాబాయ్ అని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్స్ తో ఇప్పుడు బాలయ్యకి విశేష మోతం మోగిపోతోంది. ఇక సౌత్ టు నార్త్ కూడా బాలయ్య బాబు పేరు గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్ గా డైరెక్టర్ బాబీ తీసిన డాకు మహారాజ్ సినిమా నార్త్ లో దూసుకుపోతోంది. తెలుగులో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న డాకు మహారాజ్ సినిమాను జనవరి 24న మేకర్స్ హిందీ వర్షన్ లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక రేంజ్ లో ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. అందులోనూ ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు రావడం వల్ల కూడా బాలయ్య బాబు పేరు గూగుల్ సెర్చ్ లో మోత మోగుతోంది. నార్త్ నటులు ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ కీలక పాత్రలో నటించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. హిందీ రిలీజ్ కి ముందే డాకు మహారాజ్ నార్త్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. బాలయ్యతో యంగ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయడం ప్రేక్షకుల్లో జోష్ నింపింది. ఈ పాట లిరికల్ వీడియో హిందీలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు, తమన్ సంగీతానికి హిందీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన బాలయ్య తొలి సినిమాతోనే హిందీలో ఫుల్ రెస్పాన్స్ అందుకుంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఫ్యూచర్ లో బాలయ్య కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు, హిందీ వర్షన్ రిలీజ్ అయి థియేటర్స్ లో చూసేటప్పుడు జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ గోల చేయడం అనేది ఇప్పుడు వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా డైలాగ్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ అందరూ చేసిన వీడియోలతో నిండిపోతోంది. బాలయ్య బాబుకి ఎక్కడున్నా కూడా వినూత్నమైన క్రేజ్ అనేది ఉంటుంది. రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చేసరికి ఈ క్రేజ్ ఇప్పుడు డబుల్ అయ్యింది. కళారంగంలో 30 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న బాలకృష్ణను కేంద్రం ఆయనను పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ క్రమంలో బాలయ్యకు పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాలబాబాయ్కి హృదయపూర్వక అభినందనలు. మీరు సినిమా రంగానికి చేసిన అసమానమైన కృషి, అవిశ్రాంత ప్రజాసేవకు ఈ గుర్తింపు ఓ నిదర్శనం అని ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే, పద్మభూషణ్ అవార్డు అందుకున్న మా బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు. మీరు సమాజానికి చేసిన కృషికి ఇది నిజమైన గుర్తింపు బాబాయ్ అని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్స్ తో ఇప్పుడు బాలయ్యకి విశేష మోతం మోగిపోతోంది. ఇక సౌత్ టు నార్త్ కూడా బాలయ్య బాబు పేరు గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్ గా డైరెక్టర్ బాబీ తీసిన డాకు మహారాజ్ సినిమా నార్త్ లో దూసుకుపోతోంది. తెలుగులో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న డాకు మహారాజ్ సినిమాను జనవరి 24న మేకర్స్ హిందీ వర్షన్ లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక రేంజ్ లో ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. అందులోనూ ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు రావడం వల్ల కూడా బాలయ్య బాబు పేరు గూగుల్ సెర్చ్ లో మోత మోగుతోంది. నార్త్ నటులు ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ కీలక పాత్రలో నటించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. హిందీ రిలీజ్ కి ముందే డాకు మహారాజ్ నార్త్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. బాలయ్యతో యంగ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయడం ప్రేక్షకుల్లో జోష్ నింపింది. ఈ పాట లిరికల్ వీడియో హిందీలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు, తమన్ సంగీతానికి హిందీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన బాలయ్య తొలి సినిమాతోనే హిందీలో ఫుల్ రెస్పాన్స్ అందుకుంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఫ్యూచర్ లో బాలయ్య కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు, హిందీ వర్షన్ రిలీజ్ అయి థియేటర్స్ లో చూసేటప్పుడు జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ గోల చేయడం అనేది ఇప్పుడు వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా డైలాగ్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ అందరూ చేసిన వీడియోలతో నిండిపోతోంది.